రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలనే ప్రధాన డిమాండ్తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 6 నెలలుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈ పోరాటంలో భాగంగా ఒకవైపు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాం, ఇంకొక వైపు న్యాయ పోరాటం చేశాం. అదేవిధంగా ఈరోజు నిన్న చివరిగా చెలో హైదరాబాద్కు వేలాది మందితోటి చెలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం దిగి వచ్చి మీరు చెలో హైదరాబాద్ నిర్వహించాల్సినటువంటి పని లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేమే భరోసానిస్తాం, బీసీలకు కులగణనకు కట్టుబడి ఉన్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పడానికి మీరు సమావేశం ఏర్పాటు చేయండి. మేము వచ్చి మీ సమావేశంలో బీసీ సంఘాలు కుల సంఘాల సమావేశంలోనే ఏర్పాటు చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న హైదరాబాద్లో దాదాపు 500 మంది కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, మహిళలు, విద్యార్థులు రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న హాజరు కావడం జరిగింది. వారు నిన్న చెప్పిన సమావేశంలో స్పష్టంగా మేము 3-4 రోజుల్లోనే కులగణనకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ విడుదల చేస్తాం, అదేవిధంగా వారం 10 రోజుల్లోనే కులగణన ప్రారంభిస్తాం. కులగణన నిర్వహించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మేము ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున వారు ఇలా బీసీ సమాజానికి ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా బీసీ కమిషన్ తోటి సమావేశమై కులగణన మీద మళ్ళీ నిన్న అటు పార్టీ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇది మా పోరాట విజయం. ఇది బీసీలు చేసినటువంటి పోరాటం ఫలించింది. ఇవాళ మేము చేసినటువంటి పోరాటానికి ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి ఇలా స్పందించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి చొరవ చూపినటువంటి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, మాకు ఎలాంటి రాజకీయ ఆరాటము లేదు, మాకు రాజకీయంగా లబ్ధి పొందాలని లేదు. మా తపనంతా, మా యావంతా, మా ధ్యాసంతా బీసీ సమాజాన్ని ఎట్లా ఎదిగిన సమాజంతో బీసీ సమాజాన్ని ఎట్లా పైకి తీసుకురావాలి, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు ఎట్లా పైకి తీసుకురావాలనే లక్ష్యంతో మేము పోరాటం చేసినాం. కాబట్టి దయచేసి ఇతర పార్టీలు ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయకుండా కులగణన చేయడానికి అందరూ సహకరించాలి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. కులాలను బీసీ కులాలను చైతన్యపరుస్తాం. ఎందుకంటే కులాలు చెప్పుకోవడానికి చాలా మంది బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు నావుస్ పడతారు. కాబట్టి కుల గౌరవం పెరగాలంటే, కుల ఆత్మగౌరవం పెరగాలంటే మన కులం పేరు చెప్పాల్సిందే. మన కులం పేరు చెప్తేనే బీసీల అస్తిత్వం పెరుగుతుంది. బీసీలకు జనాభా డామాస్ ప్రకారం అన్ని రంగాల్లో వాటా యాచించి కాకుండా శాసించే స్థాయిలో వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రమంతా తిరుగుతాం. కాబట్టి ఏదేమైనప్పటికీ మా పోరాటం ఇలా ఫలించింది. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో కులగణన కోసం కొట్లాడి విజయం సాధించాం. ఇక మా ముందున్న లక్ష్యం దేశవ్యాప్తంగా కులగణన కోసం కొట్లాడతాం. 29 రాష్ట్రాలు పర్యటిస్తాం. లక్షల మందితోటి ఢిల్లీని ముట్టడిస్తాం. మా జాతి కోసం రాజీ లేకుండా పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ. మేమెంతో మాకంతా